అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడంటే నువ్వు యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును. కుటుంబంలో మార్పులు ఎంతో మంది అంటే మనం ప్రతి విషయంలో కూడా ఏ ఒక్కరమైనా సరే కుటుంబంలో మనం మార్పు అనేది కోరుకుంటూనే ఉంటామండి. కుటుంబంలో మార్పు అంటే అది ఆర్థిక స్థితిగతుల్లోన మనుషుల్లో మార్పు అంటే వాళ్ళు వెళ్తున్న మార్గము సరిగ్గా లేనప్పుడు అంటే మార్గం అంటే ఏంటి, అక్కడ వాళ్ళు వెళ్తున్న ఆలోచనలు విధానం సరిగ్గా లేనప్పుడు, వాళ్ళు చేస్తున్న పనులు అంటే వాళ్ళు చెడు వ్యసనాలకు బానిసత్వం అయి ఉన్నప్పుడు మనం అసలు చాలా చింతిస్తూ ఉంటాం కదా. అప్పుడు యోచన చేస్తూ ఉంటాం, అబ్బా వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో అని. కానీ మన దేవుడు గొప్పవాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట, నువ్వు ఏదైతే యోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడబోతుంది. ఆమె నీ మార్గం మీద కూడా వెలుగు ప్రకాశిస్తానంటున్నాడు. మనం ఏ రకంగా అయితే మనం మార్గాల్లో వెళ్తున్నామో అన్ని విషయాల్లో కూడా ఆయన వెలుగు ప్రకాశింపచేస్తానన్నప్పుడు అప్పుడు మనం పడిపోతామా? ఎక్కడా పడిపోము. ఏ స్థితిగతుల్లో కూడా మనం వెళ్తున్న మార్గం ఆయన వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఎక్కడా కూడా మనం దేనికి కూడా పడిపోయే స్థితిలో మనం ఉండమండి. అది అన్ని విషయాల్లో కూడా, కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా, వ్యాపారంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సెలవిస్తున్న మాట, ఆయన మన యోచన చేసింది స్థిరపరుస్తానంటున్నాడు. మన మార్గాల మీద ఆయన వెలుగు ఉంచుతానంటున్నాడు.